కేర్2 యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేట ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో పాముల కమ్యూనిటీకి చెందిన తిరువేపాకుల కుటుంబాలకు తోపుడు రిక్షాలు అందించారు. మొత్తం 26 రిక్షాలను సుమారు 4,60,000 విలువైన రిక్షాలను ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడ్డ బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు అనేక రకాల సహాయం అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం వంటి పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఎన్జిఓ సంస్థలు కూడా ప్రభుత్వ తరహాలో తమ శక్తి మేరకు సహాయం చేస్తే సమాజంలోని వెనుకబడ్డ వర్గాలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. కేర్2 యాక్షన్ సంస్థ డైరెక్టర్ మాట్లాడారు. తమ సంస్థ ఇప్పటివరకు కొంతమంది విద్యార్థుల చదువుకు సహాయం చేసిందని, అలాగే భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. కుటుంబాన్ని ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు 57వ డివిజను న్యూ ఆర్ఆర్పేటలో కేర్2 యాక్షన్ ఎన్జిఓ ఆర్గనైజేషను మరి ఈ రోజున గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ ఆర్గనైజేషను ఈరోజు పాముల కమ్యూనిటీకి, పాముల కులం చిరు వ్యాపారులకి 26 తోపుడు రిక్షాలు 4,60,000 రూపాయలు ఖరీదు చేసే రిక్షాలని ఇచ్చారు. వాళ్ళకు ఉపాధికి అవకాశం కల్పించారు. సంతోషం. వాళ్ళని కేర్2 యాక్షన్ టీంని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళకి, బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకి, మైనార్టీ కులాలకి, అలాగే నిరుపేదలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాం. పెన్షన్లు 3,000, 4,000 చేసాం. గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు కేర్2 యాక్షన్ మరి అసోసియేషన్ వారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు చేతుల మీదుగా మా డివిజన్లో నివసిస్తున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పాముల వాళ్ళు 26 మందికి 4,60,000 రూపాయల వ్యయంతో 26 బళ్ళను వారు ఇవ్వటం ఉన్నది. ముందుగా వారికి డివిజన్ తరపు నుంచి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి 26 మందికి 4,60,000 పెట్టి మరి ఇవ్వడం జరిగింది. నేను వారిని మేనేజ్మెంట్ వారిని కోరుతా ఉన్నా, ఈరోజు మీరు 26 మందికి ఇచ్చారంటే 100% వాళ్ళు బాగా పేదవారికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా డివిజన్లో మీ సేవలు మాకు అవసరం అని చెప్పేసి కూడా మేము వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా గుర్తించి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి జీవనం సాగిస్తారో వాళ్ళని గుర్తించాలని చెప్పి మా వంతు ఎమ్మెల్యే గారి తరపు నుంచి, మా తరపు నుంచి మీకు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సహాయం చేయాలని చెప్పి కేర్2 యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అంటే విజయవాడలో ఉంటుంది. మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల కోసం, పిల్లల కోసం చేస్తున్నాము. పిల్లల కోసం అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో కానీ, హై స్కూల్స్లో కానీ ట్యూషన్ కార్యక్రమాలు నడిపిస్తున్నాము. అట్లాగే వాళ్ళకి డ్యాన్స్, మ్యూజిక్, తర్వాత యోగా వాళ్ళకి చెప్పిస్తూ వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో కానీ, అంటే ఎప్పుడైతే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల విధాలుగా వాళ్ళ అభివృద్ధికి అందుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి మేము ఆ లక్ష్యంతోనే మేము ఈ పనులు కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఇక్కడ మన విజయవాడలోనే ఆల్మోస్ట్ మనకు 1,300 మంది పిల్లలు మేము చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం కానీ, పౌష్టికాహారంతో పాటు మిగతావి కూడా మేము చేయడం జరుగుతుంది. మహిళలకు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఉంటే వాళ్ళకి మరీ ముఖ్యంగా విధవరాలు ఉంటే వాళ్ళకి మాత్రం మేము జీవనోపాధి కోసం వాళ్ళకి ఇలాంటి జీవనోపాధి సంబంధించిన పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తోపుడు బండ్లు కానీ, బడ్డీ కొట్లు కానీ ఇలా అన్ని రకాలుగా మేము చేస్తూ వాళ్ళు ఎదగడం వల్ల ఏమవుతారు, వాళ్ళ కుటుంబాలు బలపడతాయి. వాళ్ళ కుటుంబాలు బలపడడం వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకొని ఒక మంచి దేశ పౌరులుగా అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా కార్యక్రమాలన్నీ